కాసేపట్లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు షురూ కానున్నాయి. గవర్నర్ శివప్రసాద్ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం బీఏసీ భేటీని వేర్వేరుగా నిర్వహిస్తారు. అసెంబ్లీ మండలి సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి, ఏ అంశాలను సభలో చర్చించాలి తదితరాలపై నిర్ణయం తీసుకుంటారు. 20న అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెడతారు. 23 నుంచి అసెంబ్లీ మండలి సమావేశాల్లో వివిధ శాఖల పద్ధతులపై చర్చిస్తారు. జీహెచ్ఎంసీ చట్ట సవరణ, వైద్య విధాన పరిషత్ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ గా మార్పు చేస్తూ చట్ట సవరణ, గిగ్ వర్కర్స్ సంక్షేమం తదితర బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. మూసీ పునర్జీవంపై కూడా అసెంబ్లీలో చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ శివప్రసాద్ శుక్లా ఆవిష్కరించనున్నారు. కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. మరికొద్ది సేపట్లోనే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ స్వామి. మరికొద్ది సేపట్లోనే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తుంది. బడ్జెట్ వివరాలతో పాటు మరిన్ని అంశాలు కూడా ఈసారి అసెంబ్లీలో చర్చించబోతున్నట్టు తెలుస్తుంది కదా, డీటెయిల్స్ ఏంటి? ఆశ, ఈరోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగిస్తారు. ఉభయ సంయుక్త సమావేశానికి సంబంధించినటువంటి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒకవైపు శాసనసభ ప్రాంగణంలో మహాత్మా గాంధీ విగ్రహం పక్కన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ఉదయం 11:30 గంటల సమయంలో ఒకవైపు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా హాజరు కావాలని ఇప్పటికే ఒకవైపు సర్కులర్ జారీ చేశారు. ఒకవైపు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు అసెంబ్లీ ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించబోతున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత 11:40 తర్వాత అసెంబ్లీలో ఒకవైపు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ శివప్రసాద్ శుక్లా ప్రసంగిస్తారు. నిన్న రాత్రి డిప్యూటీ సీఎం, ఒకవైపు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాజ్భవన్కు వెళ్లి ఉభయ సభలను నుంచి ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా శివప్రతాప్ శుక్లాకు ఆహ్వానం అందించారు. ఆయనను ఆహ్వానించారు. ఈరోజు ఈ మొదటిసారిగా తెలంగాణలో 5వ గవర్నర్గా వచ్చినటువంటి శివప్రతాప్ శుక్లా గతంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా పనిచేశారు. అంతకుముందు గోరఖ్పూర్ ఎమ్మెల్యేగా 4 సార్లు పనిచేశారు. ఆయన ఒకవైపు తెలంగాణ గవర్నర్గా రావడం, ఇది ఈరోజు అసెంబ్లీకి రావడం కూడా తొలిసారి కావడంతో కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలన్నీ కూడా గవర్నర్ ప్రసంగం ద్వారా తెలియజేస్తారు. ఈసారి ప్రభుత్వానికి ఎలాంటి ప్రాధాన్యాలు ఉన్నాయి, ప్రభుత్వం ఏ అంశాలు ప్రజలకు తీసుకెళ్తుందన్న విషయం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనని గవర్నర్ ప్రసంగం ద్వారా తెలియజేస్తారు. ఈరోజు గవర్నర్ ప్రసంగంలో ఏ అంశాలు చర్చకు రానున్నాయి అనేది కూడా ఇప్పుడు కీలకంగా మారింది. ఒకవైపు ఈసారి బడ్జెట్ సమావేశాలు మరింత హాట్గా కొనసాగే అవకాశం కనబడుతుంది. ఈరోజు గవర్నర్ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ తర్వాత, గవర్నర్ ప్రసంగం తర్వాత అసెంబ్లీ వాయిదా పడుతుంది. ఆ తర్వాత బీఎస్సీ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కాంగ్రెస్ ఎల్పీ శాసనసభ పక్ష సమావేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహిస్తారు. అసెంబ్లీలో ఎలాంటి వ్యూహంతో అమలుకి వెళ్ళాలి. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా ఆ ప్రభుత్వం పైన వివిధ అంశాలపై ఎదురుదాడి చేయడం కోసం సంసిద్ధమవుతాయి. కాబట్టి వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలని సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు ఒక అవగాహన కల్పిస్తారు. మొత్తానికైతే ఇటు మరోవైపు బీఎస్సీలో కూడా ఈసారి అసెంబ్లీ సమావేశాలు దాదాపుగా 15 రోజుల పాటు జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇప్పటికే సూచనగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు నిన్న అసెంబ్లీ ఆవరణలో ఇటు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు, ఆర్ఎండ్బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. ఇటు సిఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, మిగతా వివిధ విభాగాల అధికారులంతా కూడా హాజరయ్యారు. ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఈసారి బడ్జెట్ సమావేశాన్ని సక్సెస్ఫుల్ గా నిర్వహించడం కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి. ప్రభుత్వ అధికారులు, మంత్రులు అడిగేటువంటి ప్రతి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించే విధంగా అందుబాటులో ఉండాలని చెప్పేసి కూడా స్పీకరు, చైర్మన్ ఇద్దరు కూడా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. మరోవైపు ఈసారి కొత్తగా శాసనసభ, శాసన మండలి కూడా ఒకే ప్రాంగణంలో నిర్వహించబోతున్నారు. మొన్నటి వరకు జూబ్లీ హాల్ ప్రాంగణంలో ఉన్నటువంటి తెలంగాణ శాసన మండలిని ఇప్పుడు పాత అసెంబ్లీ హాల్లోకి మార్చారు. ఇటీవలనే దాదాపుగా 30-40 కోట్ల రూపాయలు వెచ్చించి పాత అసెంబ్లీ హాల్ని పునరుద్ధరించి దానిలో శాసన మండలి కూడా నిర్వహిస్తారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీగా వ్యవహరించినటువంటి ఈ శాసనసభ ఆవరణ గతంలో
ఇది కొంత సభ్యుల సంఖ్యకు అనుగుణంగా సరిపోతలేదని చెప్పేసి దీన్ని పక్క 1980 తర్వాత ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి శాసనసభ ప్రాంగణాన్ని కొత్తగా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి దాన్ని నిర్మించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ప్రధాని రాజీవ్ గాంధీ దాన్ని అప్పట్లో దాన్ని ప్రారంభించారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా గత చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ రాష్ట్ర విభజన తర్వాత 2014లో రాష్ట్ర విభజన తర్వాత పాత అసెంబ్లీ హాల్లో తెలంగాణ అసెంబ్లీ శాసనసభ కొనసాగింది. ఒకవైపు ఇప్పుడున్నటువంటి టౌన్ హాల్గా పేర్కొంటున్నటువంటి పాత అసెంబ్లీ బిల్డింగ్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ కొనసాగింది. ఇటు జూబ్లీ హాల్లో పాత శాసన మండలిలో ఆంధ్రప్రదేశ్, జూబ్లీ హాల్లో తెలంగాణ శాసన మండలి కొనసాగింది. అమరావతికి ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలి వెళ్లిపోయిన తర్వాత అమరావతిలో శాసన మండలి నిర్మించుకున్న తర్వాత మళ్ళీ మార్పులు చేర్పులు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు జూబ్లీ హాల్ ఆవరణలో ఉన్నటువంటి శాసన మండలిని టౌన్ హాల్లో పేర్కొన్నటువంటి అసెంబ్లీ హెరిటేజ్ బిల్డింగ్లోకి మార్చారు. అందులో నుంచి ఇక నుంచి తెలంగాణ శాసన మండలి సమావేశాలు అందులో నిర్వహించడం కోసం ఇప్పటికైతే పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. మొత్తానికైతే శాసనసభలో మొత్తం అసెంబ్లీ శాసనసభ శాసన మండలి రెండు కూడా ఒకే ఆవరణలో 2 సమావేశాలు నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి ఏర్పాట్లు అయితే ఇటీవలనే కంప్లీట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దీన్ని పునరుద్ధరించిన తర్వాత దాన్ని ప్రారంభించారు. మొత్తానికైతే ఈసారి బడ్జెట్ సెషన్లో అనేక పొలిటికల్ అంశాలు కూడా ఈసారి హాట్గా కొనసాగే అవకాశం కనబడుతుంది. ఒకవైపు ఈ రోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతుందని చెప్పి తెలిసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కతో వ్యవసాయ శాఖ మంత్రి ఇటు తుమ్మల నాగేశ్వరరావుతో సమావేశమయ్యి ఈ నెల 22వ తేదీ నుంచి కూడా రైతు భరోసా నిధులు జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే రైతులకు అందజేసింది. మరోవైపు ఈసారి మూసి పునరుజ్జీవనంతో పాటు అనేక ఇతర అంశాలు కూడా అసెంబ్లీలో కీలకంగా చర్చకు వచ్చే అవకాశం కనబడుతుంది. అధికార ప్రతిపక్షాల మధ్య ఒకవైపు వివిధ అంశాలు ఎవరెవరు ఆయా పార్టీలు వారి వ్యూహ ప్రతివ్యూహాల్లో ఇప్పటికే సంసిద్ధమై ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు ఈరోజు 11 గంటల సమయంలో గన్ పార్క్ చేరుకొని అక్కడ అమరవీరులకు నివాళులు అర్పించి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు. మరోవైపు నిన్న రాత్రే బీజేపీ ఎల్పీ సమావేశం నిర్వహించారు. బీజేపీ ఎల్పీ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు పార్టీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఖచ్చితంగా బీజేపీ లైన్లో పార్టీ కోసం పనిచేయాలి, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని వివిధ అంశాలపైన నిలదీయాలని చెప్పేసి సూచించారు. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.